సోదాహరణంగా రామాయణంలోంచి వివరించవలసి ఉంటుంది పెద్దలు పిల్లలకి. సీతమ్మను అపహరించి తీసుకొచ్చాడు, అశోకవనంలో బంధించాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ ఒక మాట చెప్తాడు: స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా అంటాడు. ఎందుకు నన్ను చూసి భయపడతావు? రాముడు ధర్మాత్ముడు, రాముడు ధర్మాత్ముడు, నా భర్త ధర్మాత్ముడు అంటూ ఉంటావు కదా. రాముడు ధర్మాత్ముడని నువ్వు ప్రేమిస్తున్న మాట నిజమైతే నేను కూడా పరమధర్మాత్ముడిని కదా అంటాడు. ఎలా పరమధర్మాత్ముడు రావణాసురుడు? అపహరించి తెచ్చింది పతివ్రతని, ఆమె యందు కామాతురుడయ్యాడు, ఆమెతో మాట్లాడుతున్నాడు, పైగా ఆమెతో తాను ధర్మాత్ముడని అంటాడు. ఎలా ధర్మాత్ముడు అంటే పెంకివాదన ఎలా ఉంటుందంటే జల్పం అని, మొండివాదన అంటారు. అవతలవారు చెప్పింది వినడానికి మానసికంగా సిద్ధంగా ఉండడం ఉండదు, తాననుకున్నదే సత్యం అంతే. ముందే ఒక నిర్ణయానికి వచ్చేసి నేను అనుకున్నది సత్యం, అవతల వారిది తప్పు. అందుకే ఎంత గట్టిగా వాదిస్తాడంటే స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా. నేను రాక్షసుణ్ణి, రాక్షసులకి ధర్మం ఏమిటి? కంటికి కనపడింది నచ్చిన దాన్ని ఎత్తుకురావాలి, ఎత్తుకొచ్చి అనుభవిస్తే రాక్షస ధర్మం. నేను రాక్షసుణ్ణి కదా, రాక్షస ప్రభువుని కదా, నేనేం చేయాలి? నాకు నచ్చింది ఎత్తుకురావాలా వద్దా? నేనేం చేశాను? నువ్వు నచ్చావు, నిన్ను ఎత్తుకొచ్చాను. ఎంత ధర్మాత్ముణ్ణి? నేను ధర్మాత్ముణ్ణి కానంటావేమిటి? పైగా నన్ను చూసి భయపడతావేమిటి? మరి రాముడు ధర్మాత్ముడు అంటే రాముడిని కౌగిలించుకున్నావు, మరి నేను ధర్మాత్ముడిని నన్ను చూసి భయపడతావేమిటి? తప్పు కదా, నీ యందు దోషం ఉంది, నా యందు దోషం లేదు.